తల్లికి వందనం ఇచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఇక్కడ పడ్డ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉన్నారండి. వీళ్ళందరి పిల్లలకి కూడా అమ్మఒడి పడింది. ఒక్కొక్కరు ఇద్దరు ఉన్నారు. వందనం కూటమి గవర్నమెంట్ తల్లికి వందనం వేసింది. పడిందమ్మా? పడింది సార్. ఇద్దరు పిల్లలకి పడినాయండి. కరెక్ట్గా ఇన్ టైంలో స్కూల్ ఓపెన్ అయ్యే టయానికి మాకు అమౌంట్ పడింది. ఆ అమౌంట్ బుక్స్ కానీ వాటికి కానీ చాలా యూజ్ అయింది. ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పడిందండి. మాకు ఇద్దరు పిల్లలకి పడిందండి. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవ్వడంగానే అమౌంట్ పడడం వల్ల మాకు చాలా లాభంగా ఉంది. పిల్లలు బుక్స్ విషయంలో కానీ అన్నిటి విషయంలో చాలా సహాయంగా, చాలా హెల్ప్ఫుల్గా ఉంది మాకు. పిల్లలిద్దరికి పోయిన ప్రభుత్వంలో ఒకరికే పడింది. ఒకరికి కొన్నే మనం ఇంకొకరికి కొనాలంటే కొంచెం ఎత్తుక్కునేటట్టుగా ఉండేది. ఇప్పుడు ఇద్దరికి పడినాయి కాబట్టి ఇద్దరికి అన్నీ సరిగ్గా చూడడం కానీ, వాళ్ళ స్కూల్లో అన్ని టయానికి ముందు స్కూల్ ఓపెన్ అవడం కానీ కరెక్ట్ టయానికి పడ్డాయి కాబట్టి బుక్స్కి అన్నిటికి మేము బాగా ఉంది, సహాయంగా ఉంది. అంటే ఇప్పుడు మీకు ఇలాగ ఇద్దరికి పట్టంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మాకు ఇద్దరు పిల్లలు పట్టడం సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నదండి. మాకు ఇద్దరు పాపలకి పడింది. గత ప్రభుత్వాలు అయితే ఫస్ట్ అయితే మాకు ఒక పాపకి పడింది. రెండో పాపకి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ స్కూల్ టైంకి వచ్చేటప్పటికి మాకు అది బాగా యూజ్ అయ్యింది. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సంతోషంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే గతంలో అంటే మీకు ఒక పాపకి పడినప్పుడు మీకు ఎలాగా ఇంకో పాపకి ఎలా చాలా కష్టంగా అనిపించేదండి. బుక్స్ కానీ, ఫీజులు కానీ అది చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఇప్పుడు కరెక్ట్గా వచ్చినందుకు మేము దానికి చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. అంటే అసలు ఇద్దరికి వస్తుందని మీరు అసలు లేదండి, అనుకోలేదు. అలాగే ఫస్ట్ పాప ఎలా పడిందో అలాగే అనుకున్నాం. కానీ ఈసారి అయితే ఇద్దరు పిల్లలకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా మనవాళ్ళకి పడిందండి. ఇద్దరు అబ్బాయిలకి కూడా పడింది. ఇప్పుడు మాకు కాస్త వెసులుబాటుగా ఉందండి. గతంలో డబ్బు కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చదివించాలంటే కష్టంగా ఉండేది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో పిల్లల చదువులు సాగుతాయనేటువంటి నమ్మకం మాకు కలిగిందండి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పడిందండి. మా ఇద్దరు పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున 26,000 పడింది. ఇద్దరు పిల్లలకి మాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము 11వ తారీఖున వెళ్ళాము తంబు వేయడానికి. 13వ తారీఖున మా అకౌంట్ లో పడిందండి ఇద్దరికి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు అంటే గతంలో మీకు ఒకటి వచ్చారు, ఇద్దరు వచ్చారు? గతంలో ఒకరికే వచ్చింది. అది కూడా 2 సార్లే వచ్చిందండి. గత 5 ఏళ్లుగా మాకు 2 సంవత్సరాలు మాత్రమే పడింది. అప్పుడు ఒకరికే పడింది. కాకపోతే మేము అనుకుంటాం కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరిని చదివించాలి అని. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు గతంలో పిల్లలు అంటే ఒక బాబు డబ్బులు వచ్చాయి, ఇంకో పాపకి మీకు ఇబ్బందిగా అనిపించింది? లేదు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఎలా ఉన్నాం, ఏదన్నా బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడితే ఇంకా చదువుల గురించి అంత మేము భయపడే పనే ఉండదు కదా. ఇంకా అన్న హ్యాపీనెస్ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ముందుగా లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేము అన్న ప్రతి ఒక్కటి కూడా ఇలాగే ఒక్కొక్కటి మేము అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తారు అని కోరుకుంటున్నామండి. పిల్లల చదువు విషయంలో మెయిన్ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం, ప్రతి ఒక్క పేరెంట్ కి మేము ఎలాగో ఉన్న స్థితికి వెళ్ళలేకపోయాం. మా పిల్లలైనా మంచి పొజిషన్ లో ఉండాలి. అది దేని వల్ల కుదురుతుందండి? ఓన్లీ స్టడీస్ వల్లే కుదురుతుంది. ఎడ్యుకేషనే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎడ్యుకేషన్ కి మాకు కావాల్సిన అవకాశాన్ని ఈ ప్రభుత్వం మాకు అందించినందుకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.